அச்சமில்லை அச்சமில்லை அச்சமென்பதில்லையே இச்சகத்து உள்ளுரெல்லம் எதிர்த்து நின்ற போதினம் అచ్చమిల్లై అచ్చమిల్లై అచ్చమెన్బదిల్లయే భయము లేదు భయము లేదు ఫియర్ నాట్ వెన్ ద వరల్డ్ యునైట్స్ అగెయిన్స్ట్. ఇది సుబ్రహ్మణ్య భారతి అని తమిళ రచయిత, కవి, పాత్రికేయుడు, ఉపాధ్యాయుడు, భారత స్వాతంత్ర సమరయోధుడు, సామాజిక సంస్కర్త మరియు బహుభాషావేత్త. ఈయన వ్రాసిన తమిళ పద్యం కవిత ఇది. దీనితో మొదలుపెట్టి 5 నిమిషాల వరకు 2014లో ప్రారంభమయ్యి నేటి వరకు జరిగిన జనసేన ప్రయాణం గురించి ఆయన మాట్లాడారు క్లుప్తంగా. ఆ తర్వాత దాశరథి కృష్ణమాచార్య గారు చెప్పిన మాటలు గుర్తు చేశారు. ఈ తరం వాళ్ళకి పరిచయం ఉండదు కాబట్టి చెప్తున్నాను. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని గతంలో కేసీఆర్ గారు కూడా, ఆ తర్వాత కేటీఆర్ గారు కూడా మేము 1.5 ఎకరాల మాగాణి చేసామని కృష్ణమాచార్య గారి మాటల స్ఫూర్తితో వ్యాఖ్యలు చేశారు కదా. అలాగే మనందరికీ ఎంతో కొంత నా తెలంగాణ కోటి రత్నాల వీణ అనే ఆ ఫ్రేజ్ మాత్రం తెలుసు, కానీ దానికి ముందు వచ్చే పద్యం తెలియదు. అది చాలా ఇంపార్టెంట్. ఓ నిజాము పిశాచమా కానరాడు నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు. ఇక్కడ తీగలను తెంపి అగ్నిలో పడేశాడంట. ఈ తీగలు ఎవరివి? నా తెలంగాణ కోటి రత్నాల వీణ, ఆ వీణ తీగలవి. అలాగే బండెనక బండి గట్టి అని గద్దర్ గారి గురించి కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మన దాశరథి కృష్ణమాచార్య గారు ప్రసంగం మొదలవ్వటమే చెప్పినటువంటి సుబ్రహ్మణ్య భారతి గారు ఆయన ఎందుకు ఎంచుకున్నారు వీళ్ళ గురించి అని ఆలోచించారా? రాజకీయ దృష్టితో చూస్తే ఓహో, సో ఈయన ఇవాళ తమిళ రాజకీయాలను తెలంగాణ రాజకీయాల మీద ఏదో విమర్శనాస్త్రాలు, తప్పులు వెతకబోతున్నారని అనిపిస్తుంది. కానీ యథార్థం ఏమిటి అంటే, సుబ్రహ్మణ్య భారతి గారు, దాశరథి కృష్ణమాచార్య గారు, గద్దర్ గారు, ఇంకా శ్రీశ్రీ గారు, వీళ్ళ అందరిలో సిద్ధాంతపరంగా సారూప్యం ఉంది. భావ సారూప్యత అంటారు కదా, అది ఏ విషయంలో సారూప్యత అంటే, స్వాతంత్ర్యం, పరాయి పాలన నుండి స్వేచ్ఛ కోసం తమ కవితలు, పద్యాలు, పాటల రూపంలో సమాజంలో జాగృతి తేవడానికి ఎంతో కృషి చేసిన మహనీయులు. ఒక్క మాటలో చెప్పాలంటే భారత స్వాతంత్రోద్యమం కోసం పోరాడిన విప్లవకారులు. ఇది గుర్తుపెట్టుకోండి. దీని గురించి నేను పవన్ కళ్యాణ్ ఐడియాలజీ గురించి చెప్పే అంశంలో మాట్లాడతాను. ఇక ఈ సభలో ఆయన చేసిన 1.5 గంట ప్రసంగం మొత్తం 3 భాగాలుగా చేస్తే, పార్టీ చరిత్ర అంటే గతం, మొన్న కూటమి ఘన విజయం, నేడు జనసేన పార్టీ, కళ్యాణ్ గారి విభాగమైన గ్రామ పంచాయతీలు, నిధులు, వాటి సద్వినియోగం, సత్వర పరిష్కారాలు ఎలా జరుగుతున్నాయి, గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు ఎలా ఉంది, ఇవన్నీ చెప్తూ ఆఖరి అరగంట పార్టీ భవిష్యత్తు, వారి లక్ష్యాలు, ఆ విజను, నేషనల్ ఇంటిగ్రిటీ, 3 లాంగ్వేజెస్ ఇష్యూ, డీలిమిటేషన్ అనేక అంశాల గురించి మాట్లాడారు. ఆఖరిలో మహాకవి శ్రీశ్రీ గారి కవిత్వంతో చెప్పి ప్రసంగాన్ని ముగించారు. స్పీచ్ పవర్ఫుల్ గా లేదు, అసలేదు, ఆయనకి తమిళ రాజకీయాలు తెలియవు, ఇలా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. పెద్ద గొంతు వేసుకొని అరిస్తే పవర్ఫుల్ అయిద్దా? పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ మీరు అనుకునే పవర్ఫుల్ గా లేదేమో కానీ ప్రొఫౌండ్ గా ఉంది. చాలా గంభీరమైన రీతిలో సమాధానాలు ఇచ్చారు. అవేంటో చెప్తాను. అయితే దానికన్నా ముందు ఒక విషయం చెప్పాలి. సింప్లిఫైయింగ్ కాంప్లెక్స్ టాపిక్స్ ఈజ్ ఎ ట్రూ మార్క్ ఆఫ్ విజ్డమ్ అని ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పారు. ఎగ్జాక్ట్లీ పవన్ కళ్యాణ్ గారు నార్త్ సౌత్ డిబేట్ కు సమాధానం ఒక్కటే నాది ప్రసంగంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. హైలైట్స్ లో ఇది బిగ్గెస్ట్ హైలైట్ అని చెప్పొచ్చు. నేను దాన్ని ఇంకొంచెం వివరంగా డీటెయిల్గా వర్ణిస్తాను. ఉత్తర భారతాన కైలాసం ఉంది, పరమేశ్వరుడు స్థానం అది. దక్షిణ భారతదేశంలో ఆయన కుమారుడు మురుగన్ ఉన్నాడు, అంటే దక్షిణ భారతాన్ని పరిపాలిస్తుంది కుమారస్వామిది. ఇది ఆ ఆదిశక్తి జగన్మాత సంకల్పం అని ఈ ఒక్క మాటతో సనాతన ధర్మాన్ని చాలా సింప్లిఫై చేసి ప్రతి సామాన్యుడికి ఈ దేశం, ఈ భారత జాతికి తండ్రి, తల్లి, గురువు, దైవం, అసలు దీని అస్తిత్వ పునాదులు అంటే ఫౌండేషన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ గురించి అద్భుతంగా ఒక్క మాటలో తేల్చి చెప్పేశారు. ఎందుకు ఇది అసలు మాట్లాడటం అంటే, నేషనల్ ఇంటిగ్రిటీ అంటారు దీన్ని. భారతదేశం ఏమి కేక ముక్క కాదు, ఎవడికి కోపం వస్తే వాడు వెళ్ళిపోతాను, తీసుకెళ్లిపోతాను అంటానికి అన్నారు కళ్యాణ్. సో ఇట్స్ వెరీ న్యాచురల్. కేరళ కాంగ్రెస్ కానీ, తమిళ కాంగ్రెస్, డిఎంకే, ఐఎన్డిఏ గ్రూప్ వాళ్ళందరినీ ఈ పవన్ కళ్యాణ్ చెప్పిన ఇలాంటి వాస్తవాలు వాళ్ళకి నచ్చవు. ఎందుకంటే ఈ లెఫ్ట్ ఐడియాలజీ ఉన్న పార్టీస్ కి హిస్టారికల్లీ ఎంతసేపు మైనారిటీ మతాలకు ఈక్వాలిటీ అనే ముసుగులో సంక్షేమం లేదా ఏమనొచ్చు ఫ్రీబీస్ ఇవే లక్ష్యంగా పెట్టుకొని రిలీజియస్ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేస్తుంటారు. జనరల్లీ కమ్యూనల్ ఓట్ బ్యాంకింగ్ అంటే అన్ని వేళ్ళు టక్కుమని బీజేపీ చేస్తున్న హిందుత్వ ఎజెండాని చూపిస్తారు, కానీ లెఫ్ట్ పార్టీస్ కూడా చేసేది అదే. కాకపోతే చెప్పాను కదా, వీళ్ళ టార్గెట్ అండ్ ఎప్పుడు కూడా మైనారిటీ మతాల ఆకర్ష ప్రోగ్రామ్స్ మీదనే ఫోకస్ ఉంటుంది. రాదర్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనేది హిందువుల్లో ఇంకా ఎక్కువ ఉంటారు, అగ్రకులాల్లో కూడా ఉంటారు అని గుర్తించి దీనికి పరిష్కారం ఎకనామిక్ అప్లిఫ్ట్మెంట్ ఒక్కటే. అది కూడా బేస్డ్ ఆన్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనే ఫోకస్ ఆర్ ప్రయారిటీ. వీళ్ళు స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అయింది కదా, ఒక్క రాజ్యాంగపరమైన పరిష్కారం కూడా చూపలేదు. మీకు ఇప్పుడు వెంటనే ఒక ప్రశ్న వస్తుంది, అబ్బా మరి బీజేపీ ఏమన్నా చేసిందా?
కేంద్రంలో బీజేపీ చెయ్యటమే కాదు, రాజ్యాంగంలో ఒక చట్ట సవరణ కూడా చేసింది. దీన్నే 103 రాజ్యాంగ సవరణ చట్టం అంటారు. ఈ 103 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 ద్వారా ఆర్థికంగా బలహీన వర్గాలంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ప్రవేశపెట్టబడ్డాయి. ఈ చట్టం ద్వారా జనరల్ కేటగిరీలో ఆర్థికంగా బలహీనంగా ఉన్న వ్యక్తులకు 10% రిజర్వేషన్లు అందిస్తుంది. ఎస్సీ, ఎస్టీ మరియు ఓబీసీ వర్గాలకు ఉన్న రిజర్వేషన్లు ప్రభావితం చేయకుండా ఆర్థిక ప్రతికూలతను పరిష్కరిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఒక వ్యక్తి ఆర్థిక ప్రమాణాల ఆధారంగా వీళ్ళ ఇన్కమ్ అండ్ ఎకనామిక్ క్రైటీరియా బేస్ చేసుకొని ఎంపిక జరుగుతుందన్నమాట. నేను ముస్లిము, క్రిస్టియన్నే పేదవాళ్ళగా చూపిస్తాను, వాళ్ళకి రిజర్వేషన్ స్కీమ్స్ డిజైన్ చేస్తాను, బ్యాక్వర్డ్ మైనారిటీ ఓట్లే అవే మా పార్టీకి అని రాజకీయ పబ్బం గడుపుకుందామని చూసే వాళ్ళకి అబ్బిబ్బే లేదు, ఇలా కులం మతం ప్రాతిపదికన మాత్రమే వెనుకబాటుతనం ఉండటం అంటే సమంజసం కాదు. ఒక వ్యక్తి ఉన్నత కులంలో పుట్టినా సరే వాడికి ఆర్థిక స్తోమత లేక కనీస ఆదాయం లేనప్పుడు ఎకనామిక్ క్రైటీరియా ఆధారంగా రిజర్వేషన్స్ కల్పించాలని పాత చట్టాల సవరణ చేసి కొత్త చట్టాలు తెచ్చినందుకు బీజేపీని, దానికి మద్దతిస్తున్న పవన్ కళ్యాణ్ పైన ఆటోమేటిక్గా కాంగ్రెస్ అండ్ గూటి పక్షులన్నీ కూడా ద్వేషం కక్కడం కన్నా ఇంకేం చేస్తారు. ఇక ఈ మొత్తం ప్రసంగంలో కీలకమైన అంశాలు 3 ఉన్నాయి. ఫస్ట్, పవన్ కళ్యాణ్ గతంలో బీఎస్పీ, సిపిఐ, సిపిఎం అంటే లెఫ్ట్ ఐడియాలజీ ఉన్న పార్టీలతో పొత్తు పెట్టుకొని ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవటం తప్ప ఒప్ప. 2, ది నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ఎన్ఈపీ 2020లో 3 లాంగ్వేజెస్ పాలసీ గురించి డిఎంకే ఆరోపిస్తున్న హిందీ ఇంపోజిషన్ అని చేస్తున్న ఆరోపణలో నిజాలు ఏమున్నాయి. 3, దశాబ్దపు పైనే రాజకీయ ప్రస్తావనలో అసలు పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీని ఎందుకు విమర్శిస్తున్నారు, అసలు తన భావజాలానికి ఏదన్నా పేరుందా అనే దాని మీద క్లారిటీ ఇస్తాను. ఈ అంశంలోకి దిగే ముందు ఐ వాంట్ టు షేర్ సంథింగ్ ఫ్రమ్ మై హార్ట్. వ్యక్తిగత లాభం కోసం ఏ వ్యక్తిని లేదా పార్టీని సమర్థించడం లేదా వ్యతిరేకించడం నా లక్ష్యం కాదు. ఐఎమ్ హియర్ టు షేర్ అన్ ఆనెస్ట్ అనాలిసిస్, అది కూడా బేస్డ్ ఆన్ వాస్తవాలు అండ్ డీప్ థింకింగ్తోనే చేశాను. అందరూ నాతో ఏకీభవించారని నాకు తెలుసు, అది పర్వాలేదు. అలా అని నా అభిప్రాయాలని మీ మీద రుద్దటం నా ఉద్దేశం అయితే కాదు, బట్ టు స్పార్క్ ఒక మీనింగ్ఫుల్ డైలాగ్ ఈ వీడియో చేస్తుందని నా భావన. ప్లీజ్ నోట్, ఈ వీడియోలో చెప్పబోయే అంశాలు ఒక బ్యాక్ అండ్ ఫోర్త్, ఒక నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఫార్మాట్లో వెనక్కి ముందుకి వెళ్ళి రావాల్సి వస్తుంది. వీలైనంత సింప్లిఫై చేసి చెప్తాను, ఇది గమనించగలరు. ఎక్కడైనా ఒకవేళ అర్థం కాకపోతే మాత్రం యూట్యూబ్ టైమ్ లైన్ స్టాంప్స్ లింక్స్ ఉన్నాయి, అవి ఫాలో అవ్వండి. మొట్టమొదటి అంశం, బీఎస్పీ, సిపిఐ, సిపిఎం అలయన్స్ పెట్టుకొని ఇప్పుడు బీజేపీతో అలయన్స్, ఇది ఎలా చూడాలి? ఇదే ప్రసంగంలో 2006లో ఢిల్లీ యూనివర్సిటీలో పనిచేసిన ప్రకాశం జిల్లాకు చెందిన ఒక ప్రొఫెసర్ గారు తనని కలిశారని చెప్పారు. కానీ నా జ్వలనాన్ని ఎక్కడో ఢిల్లీలో కూర్చొని ఒకళ్ళు, ఢిల్లీ యూనివర్సిటీలో పనిచేసే ఒక ప్రొఫెసర్, ఈ ప్రొఫెసర్ లక్ష్యం ఏమిటంటే, ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు రాజకీయంలోకి వస్తానంటే బహుజన సిద్ధాంతంతో కలిసి ముందుకి వెళ్దాము అనేది పవన్ కళ్యాణ్ గారు ముందు పెట్టిన ప్రపోజల్. ఆయన బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు ఎవరు? కాన్షీరామ్ గారు. ప్రస్తుతం పార్టీని నడిపిస్తున్న ప్రెసిడెంట్ అయితే అందరికీ తెలిసి ఉండొచ్చు, మాయావతి గారే కదా. ఇది గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడదాం. నా ప్రొఫెసర్ గారు ప్రపోజల్ చెప్పినప్పుడు కళ్యాణ్ ఏమన్నారంటే, ఒక ఫ్యామిలీని హ్యాండిల్ చేయాలంటేనే చాలా కష్టం, అలాంటిది ఇన్ని కోట్ల మందికి సంబంధించిన ఒక భావంతో, ఇదే అండర్లైన్, కోట్ల మందికి సంబంధించిన ఒక భావజాలంతో నడిపించాలంటే నాకు అంత మెచ్యూరిటీ లేదన్నారు. ఇక్కడ బీఎస్పీ పార్టీ విషయానికి మళ్ళీ వద్దాం. బహుజన సమాజ్ పార్టీ అంటే ఓటర్లు ఎవరు ఉంటారండి? వాళ్ళకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, వీళ్ళే కదా బలం. ఉత్తరప్రదేశ్లో ఎస్సీ, ఎస్టీ ఇద్దరి కులాల జనాభా శాతంలో ఎంత ఉందో తెలుసా? 21% పైన ఎస్సీ, ఎస్టీ. ఓబీఎస్సీ ఇతర వెనుకబాటు కులాలు 50% పై మాటే. ఇద్దరిని కలిపితే 70% పై మాటే ఉన్నారు జనాభా. ఇది 2011 గణాంకాలు. ఇప్పుడు ఇంకా చాలా పెరుగుండొచ్చు, అటు ఇటుగా నియర్ బై అంతే ఉంటాయి. బట్ 2006 నుంచి 2011కి అంత డ్రాస్టిక్ డిఫరెన్స్ ఏమి ఉండదు కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా సేమ్ ఇదే 70% ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కులాలకు చెందిన జనాభా ఉన్నారు. అంటే ఈ 2 రాష్ట్రాల్లో బహుజనులు 70% మంది ఉన్నారు. నియోజకవర్గంలో ఉండే డెమోగ్రఫిక్స్ ఆధారంగానే రాజకీయ వ్యూహాలు నడుస్తుంటాయి. మరి ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ కమ్యూనిటీస్ 70% ఉన్నారని డెమోగ్రఫిక్ స్టాట్స్ చెప్తుంటే అదొక పవర్ఫుల్ ఆపర్చునిటీ టు విన్ ద పొలిటికల్ గేమ్ కదా. ఇక్కడ ఒక కీలక అంశం గుర్తు చేసుకోవాలి. 2009లో రాజశేఖర్ రెడ్డి గారి మరణం తర్వాత వైఎస్ జగన్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సీఎం అవ్వడానికి ఆయన చెయ్యని ప్రయత్నాలు లేవు. ఆ సమయంలో అసెంబ్లీలో 2094 సీట్లు ఉండేవి కాబట్టి సాధారణ మెజారిటీ రావాలంటే కనీసం 150 దాకా సీట్లు అవసరం, అంటే 148 అనుకుంటా. బట్ జగన్ గారి సీఎం కుర్చీ ఆశలన్నీ విఫలమయ్యాయి. ప్రయత్నాలు వికటించడమే కాదు, కాంగ్రెస్ అధిష్టానం కె రోసయ్య గారిని చీఫ్ మినిస్టర్గా ప్రకటించేసింది. ఈ ఫార్మేషన్ డే స్పీచ్లో పవన్ కళ్యాణ్ గారు కూడా పవర్ హంగ్రీ అని ఒక పాయింట్ మీద మాట్లాడారు. ప్రజా తీర్పు ద్వారా కాకుండా ఎమ్మెల్యేలను లాబియింగ్ చేసుకుంటే సీఎం కుర్చీ దక్కించుకోవచ్చు అని జగన్ గారు చేసిన అప్పటి
ఆ మోటివ్స్ అండ్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో పవర్ హంగ్రీ అని చెప్పొచ్చు. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, తండ్రి మరణం జరిగిన రోజుల్లోనే సీఎం కుర్చీకి ఆయన ఎంతటి పిచ్చి లేకపోతే ఈ పని చేస్తాడో చెప్పండి. నేను పిచ్చి అనే పదం ఎందుకు వాడా అంటే, ఇది ప్రజలేం కోరుకున్నారా? ప్రజలు కోరుకోలేదు. లేదా బహుజనుల ప్రజల కోరిక? అంతకన్నా కాదు. లేదు బహుజనుల నాయకుల నుంచి ఏమన్నా వచ్చి సీఎం గారు, జగన్ గారు మీరే సీఎం అవ్వాలని ఏమైనా డిమాండ్ చేశారా? ఏదీ జరగలేదు. ఇట్స్ ప్యూర్లీ జగన్ పవర్ హంగ్రీ అటెంప్ట్స్. ఇక్కడ గమనించాల్సిన ఫ్యాక్ట్ ఏంటంటే, ఇది ఎందుకు చెప్పానంటే, అసలు కడప అండ్ పొలిటికల్ సర్కిల్స్ దాటి జగన్ అనే పేరు కామన్ పీపుల్కి తెలియదు. ఇన్ కంపారిజన్ 2000స్లోనే ఖుషీ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టి ఇటు యువతలో, ఫ్యామిలీ ఆడియన్స్లో స్టార్ హీరోకు గుర్తింపున్న వ్యక్తి పవన్ కళ్యాణ్. జగన్కున్న కుర్చీకాంక్షలే ఒకవేళ జస్ట్ ఇమాజిన్ పవన్ కళ్యాణ్కి ఉంటే, బహుజనుల కోసం కృషి చేస్తున్న ప్రొఫెసర్ గారి ప్రపోజల్ వచ్చిన వెంటనే రాజకీయ పార్టీ పెట్టి ఓవర్ ద పీరియడ్, ఒక్కసారి అంటే ఓవర్ ద పీరియడ్ 70% బహుజనుల ఓటుల్లో సగం చీల్చిన, లేదా సగంలో సగం, ఆ సగంలో సగం చీల్చిన కింగ్ మేకర్ అయ్యేవాడు కదా. అఫ్ కోర్స్ ఇదంతా హైపోథెటికల్ సిచ్యువేషన్ అండ్ ఓన్లీ థియరీ పార్ట్. బట్ రాదర్ పవన్ కళ్యాణ్ ఏమంటున్నారు, బహుజనులు అనేది ఒక సిద్ధాంతంగా చూశాడు, ఒక భావజాలంగా చూశాడు. డెమోగ్రాఫికల్ స్టాట్స్లో వాళ్ళ జనాభా 70% మంది ఉన్నారని ఓట్ బ్యాంక్గా చూడలేదు. అది మనకి అతను ప్రొఫెసర్ గారికి ఇచ్చిన సమాధానంలో స్పష్టమవుతుంది కదా. ఇన్ని కోట్ల మందికి సంబంధించిన జీవితాన్ని ఒక భావంతో కట్టిపడేయాలంటే నాకు ఇంకా అంత మెచ్యూరిటీ లేదు. మెచ్యూరిటీ వచ్చిన రోజున మీకు తెలియజేస్తానని చెప్పాను. అన్నిటికి మించి జనసేన మాయావతి గారితో, ఆమె బహుజన పార్టీతో పొత్తులో లేరేమో కానీ బహుజనుల భావజాలాన్ని ఇప్పటికీ గౌరవిస్తున్నారు. విమర్శించలేదనడానికి ప్రత్యక్ష ఉదాహరణే ఈ ప్రొఫెసర్ గారు. 20 ఏళ్లుగా వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు. వాళ్ళ మధ్య దశాబ్దాల స్నేహం, నమ్మకమే మనకి నిదర్శనం. సరే, ఇదంతే నిన్న మొన్న జరిగిన విషయం, మాకు అర్థం కాలేదు పవన్ కళ్యాణ్ భావజాలం అనుకోవచ్చు. బీఎస్పీ పార్టీ గడిచిన 2 దశాబ్దాల వాళ్ళ ఆ పొలిటికల్ ప్రస్థానం చూస్తే ఇట్టే తెలిసిపోతుంది కదా. ఇందాక చెప్పినట్లు ఉత్తరప్రదేశ్లో దాదాపు 70% మంది ఉన్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కులాల కోసం పుట్టిన బహుజన పార్టీని మొన్న 2024 జనరల్ ఎలక్షన్స్లో 0 సీట్స్ ఇచ్చారు. అంతకుముందు 2020లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా 400 పైనే సీట్లు ఉంటాయి ఉత్తరప్రదేశ్లో. కంటెస్ట్ చేస్తే ఒక్కటే వచ్చింది అనుకుంటా, నాకు తెలిసి వచ్చిందో లేదో కూడా తెలియదు. అది ప్రజల తీర్పు. 70% ఉన్న బహుజనుల ప్రజల తీర్పది. బీఎస్పీ పార్టీకి ఇచ్చిన స్థానం తీర్పది బహుజనులు. ఎంతసేపు పవన్ కళ్యాణ్ బీఎస్పీ పొత్తు గురించి విమర్శిస్తారు కానీ బహుజనులు ఎందుకు బీఎస్పీని తిరస్కరించారు? సమాధానం ఉందా లెఫ్ట్ అండ్ కాంగ్రెస్ తోకలకి? ఇంకా పచ్చి నిజం ఏమిటంటే, మత ఛాందసం, దళితులు, బహుజనుల పైన అఘాయిత్యాలు, బీజేపీ పాలిత ఉత్తరప్రదేశే ఇందులో మొదటి స్థానం సాధించారని పదే చెప్తున్న సోకాల్డ్ మీడియా కంపెనీస్ అండ్ జర్నలిస్ట్ ఎందుకని అసలు ఏ ఆప్షన్ లేనట్టు ఈ దళిత బహుజన ప్రజలు బీజేపీని గెలిపించారు, రాదర్ బీఎస్పీ? సోకాల్డ్ జర్నలిస్ట్కి దీనికి సమాధానం చెప్పగలరా? కాసేపు మన సాటిస్ఫాక్షన్ కోసం పోన్లే 20% దళితుల్లో ఒక్కరు కూడా బీజేపీకి ఓటేయలేదు అనుకున్నా, 50% మంది పైన ఉన్నారు ఓబీసీ కుల ప్రజల్లో. వాళ్ళు ఎందుకు ఓటేశారు? వాళ్ళు కూడా బహుజనుల కిందే వస్తారుగా. ఆ సిపిఐ, సిపిఎం గురించి చెప్పాల్సిన పనే లేదండి. ఒకే ఒకసారి రాజశేఖర్ రెడ్డి గారు 2004లో కాంగ్రెస్లో గెలిచినప్పుడు వీళ్ళతో పొత్తు ప్రకటించారు. అప్పట్లో ఆయన గడిచిన 3 దశాబ్దాల్లో అప్పుడు తప్పితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, లేదా విభజిత ఆంధ్రప్రదేశ్లో, లేదా తెలంగాణ చరిత్రలో 10 సీట్లు గెలిచిన చరిత్ర ఉందా వీళ్ళకి? ఆ ఉన్న భద్రాచలం ఎస్టీ అసెంబ్లీ సీటు అసలు కూడా మొన్న నాకు తెలిసి బీఆర్ఎస్ అభ్యర్థి గెలిపించారు. ఆయన తర్వాత మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చేసేసారు. అది వేరే విషయం. బీఎస్పీ, సిపిఐ, సిపిఎం వీళ్ళకి అసలు ప్రజల్లోనే మద్దతు పక్కన పెట్టండి, ఉనికి లేదని ప్రజా తీర్పు చెప్తుంది. అలాంటప్పుడు ఎవడైనా మనల్ని, మన పార్టీని ప్రజలు గుర్తించడం లేదని బాధపడాలి కానీ పవన్ కళ్యాణ్ మమ్మల్ని వదిలేశాడని ఈ ఏడుపులు ఎందుకు? ఒక నాటు సామెత ఉంది, చెప్తే మొహాలు ఎక్కడ పెట్టుకుంటారో ఆలోచించండి. అండ్ గమనించండి, చాలా విచిత్రంగా క్రిటిసిజం ఇప్పుడు చెప్తున్న బీఎస్పీ నుండి, ఆ అధిష్టానం నుంచి రాలేదు. వైఎస్ఆర్సీపీ, ఐపాక్ టీం, కాంగ్రెస్ కమ్యూనిజం ముసుగులో సెక్యులరిజం అని చెప్పుకునేవాళ్ళు, దళిత ముసుగుల్లోని కొంతమంది సూడో సెక్యులర్ జర్నలిస్ట్ అండ్ యూట్యూబర్స్, హిందువుల జెండాలు పెట్టుకుని పాకిస్తాన్ ట్విట్టర్ బ్యాచ్ వాళ్ళు, వెరీ ఫ్యూ టీడీపీ సోషల్ మీడియా సపోర్టర్స్ కూడా చెప్పాలంటే వీళ్ళే పవన్ కళ్యాణ్ది లెఫ్టా, రైటా, సెంటరా, అసలు తన ఐడియాలజీ ఏమిటి అని బొక్కలో దూరే నక్కల చాకి చెక్క విజ్ఞానవాదనలు లేవదీస్తున్నారు. సమస్యలు లేనప్పుడు మనమే సమస్యలు ఎలా సృష్టించాలనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ డిఎంకే పార్టీ ఈ 3 లాంగ్వేజెస్ హిందీ ఇంపోజిషన్గా మార్చిన వైనం చూస్తే అర్థమవుతుంది. లేదంటే 2024లో వచ్చే తమిళనాడు లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్కి డిఎంకే తాము సాధించినవి ఏమిటో చెప్పుకోవటానికి ఏమీ లేనట్టు బీజేపీ వాళ్ళు, అంటే కేంద్ర ప్రభుత్వం తమిళ ప్రజలపైన హిందీని రుద్దే ప్రయత్నం చేస్తుందనే ఆ లాంగ్వేజ్ సెంటిమెంట్ రగిల్చి గెలవాలనేది వాళ్ళ ప్రయత్నంగా కనిపిస్తుంది. కానీ అసలు ఆ పాలసీ వలన తమిళ ప్రజలకి, సామాన్యుడికి వచ్చే నష్టం ఏమిటో ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు.
ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, మనకి ఎన్నో కష్టాలు ఉంటే ఇది సోషల్ ఇష్యూస్, భాష అనేది విధి విధానాలకు వదిలేయండి, దాన్ని ఎందుకు రాజకీయం చేస్తారన్నారు. తమిళంలో చదవాలా, తెలుగులో చదవాలా, కన్నడంలో చదవాలా, ఆ విధి విధానాలు ఉన్నాయి, వదిలేసేయండి వాటిని. వాటి జోలికి వెళ్ళకుండా కష్టాలని వాటిని పట్టించుకోండి. ఇది అక్షర సత్యం. ఎందుకంటే తమిళనాడు ప్రజలకి కొండంత కష్టాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, తమిళనాడుకి వాటర్ స్కేర్సిటీ ఉంది. ఇష్యూస్ లైక్ ద కావేరీ వాటర్ డిస్ప్యూట్ ఉండనే ఉంది కదా ఆ కర్ణాటక వాళ్ళతో. ఆంధ్రప్రదేశ్ లాగే తమిళనాడు మోస్ట్ ప్రోన్ టు సైక్లోన్స్. చెన్నైలోని ఆ కూవం నది అనుకుంటా, కువామా ఏదంటారు, దేశంలోని అత్యంత కలుషిత నదుల్లో ఒకటిగా సిపిసిబి రిపోర్ట్స్ ఇచ్చింది. ఇది కేంద్ర సంస్థ రిపోర్ట్. మీ సొంత రాష్ట్ర తమిళనాడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళే చెప్తున్నారు కదా, చెన్నై నగరానికి ప్రాణాధారమైన అడయారు, ఆ కూవం అండ్ బకింగ్హామ్ కెనాల్, చెన్నై అంతటా ప్రవహించే ఈ 3 ప్రధాన నీటి వనరులు కాలుష్యం కారణంగా ప్రతి బొట్టు కూడా విషతుల్యంగా మారాయి, ఎందుకు పనికిరాదు, పైగా పర్యావరణానికి మరింత ముప్పని కూడా ఇవన్నీ నివేదికలు చెప్తున్న వాస్తవాలు. మరి మనకి హైదరాబాద్, అమరావతి ఎలాగో తమిళనాడుకు చెన్నై కదా గుండెకాయ. సో స్వచ్ఛమైన ఆరోగ్యమైన త్రాగునీరు, సరైన పారిశుద్ధ్య సౌకర్యాలకు మించిన మౌలిక సదుపాయాలు కంటే తమిళ ప్రజలకు వచ్చిన సమస్య ఏమిటి అసలు? టెక్నికల్ గా చూసినా కూడా పవన్ కళ్యాణ్ కూడా ఎక్స్లో ఈ విషయాన్ని చెప్పారు. ఈ పాలసీ హిందీ ఇంపోజిషన్ కోసమే పెట్టింది అనేది కూడా అవాస్తవమే. మల్టీలింగ్వలిజం అండ్ ద పవర్ ఆఫ్ లాంగ్వేజ్, ఈ ఎన్ఈపీ పాలసీ ఫైల్ నేను లింక్ షేర్ చేస్తాను, చదవండి అనే అంశంలో ఇది ప్రస్తావించారు. ది 3 లాంగ్వేజ్ ఫార్ములా ఏదైతే ఉందో అది కొనసాగించడంతో పాటుగా మల్టీ లాంగ్వేజెస్ ని కూడా ప్రోత్సహిస్తామంటున్నారు. అడిషనల్ గా ఫారెన్ లాంగ్వేజెస్ కూడా నేర్చుకునే సదుపాయాలు కల్పిస్తామని కూడా చెప్తున్నారు. ఇక్కడ 3 లాంగ్వేజెస్ అంటే ఏం లేదండి, ఆల్రెడీ తెలుగు, ఇంగ్లీష్, హిందీ మనకి మన రాష్ట్రంలో ఫస్ట్, సెకండ్, థర్డ్ లాంగ్వేజెస్ గా ఉన్నాయి. మీకు అడిషనల్ గా ఏదైనా ఫారెన్ లాంగ్వేజెస్ తీసుకోవాలంటే 6th క్లాస్లో ఆ అవకాశం ఉంది అని చెప్తున్నారు. అయితే స్టూడెంట్ ఎంచుకునే 3 భాషల్లో 2 మాత్రం ఖచ్చితంగా మన దేశ భాషలే అయి ఉండాలి. అంటే ఒక ప్రభుత్వ పాఠశాలలో చదివే తమిళ స్టూడెంట్ ఫస్ట్ లాంగ్వేజ్ తమిళ్ తీసుకుంటే సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఎంచుకుంటాడు కదా. థర్డ్ లాంగ్వేజ్గా దేశంలో అత్యధికంగా మాట్లాడే హిందీ ఎంచుకోవచ్చు, లేదా బెంగాలీ ఎంచుకోవచ్చు, మరాఠీ లేదంటే తమిళ చరిత్రలో ఎక్కువగా వలసలు మన దక్షిణ రాష్ట్రాల్లో వైపే ఉంటుంది కాబట్టి తెలుగు ఎంచుకోవచ్చు, కన్నడ ఎంచుకోవచ్చు, మలయాళం ఏదైనా నేర్చుకోవచ్చు. హిందీ కంపల్సరీ అని మాత్రం ఎక్కడుందో చెప్పండి? అసలు హిందీకే దిక్కు లేదంటే ఇక్కడ తెలుగు, కన్నడ, మలయాళం ఏంటి బ్రదర్ అని చెప్పి అనిపిస్తుంది కదా. బట్ ప్రాక్టికల్లీ హిందీని థర్డ్ లాంగ్వేజ్గా ఎంచుకోవటం వలన ఇండియాస్ గ్రోయింగ్ ఎకానమీ అండ్ డైవర్స్ ఇండస్ట్రీస్ని దృష్టిలో పెట్టుకుంటే కెరియర్ ఆపర్చునిటీస్ లైక్ బిజినెస్ కానీ, టూరిజం, జర్నలిజం, ఈవెన్ ఫిల్మ్ మేకింగ్లో కూడా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. మోర్ ఆపర్చునిటీస్ వస్తాయి. మనకి చాలా ఎగ్జాంపుల్స్ లేవా? వైజయంతిమాల గారు, వహీద్ రెహమాన్ గారు, హేమాలిని గారు, రేఖ గారు, శ్రీదేవి గారు, ఎంతమంది లెజెండ్స్ లేరు ఫ్రమ్ చెన్నై టు బాలీవుడ్. మేము తమిళ్ ఒక్కటే మాట్లాడతాము, తమిళ్ సినిమాలే చేస్తాము అనుకుంటే ఈరోజు చరిత్రలో నిలిచిపోయే అంత స్థాయికి లెజెండరీ స్టేటస్ వాళ్ళు వెళ్ళగలరా? పైగా కొత్త పాలసీలో కేంద్రం చాలా స్పష్టంగా నో లాంగ్వేజెస్ విల్ బి ఇంపోజ్డ్ ఆన్ ఎనీ స్టేట్ అని కూడా అన్నారు. మీకు ఇంకా చెప్పాలంటే బీజేపీకి బద్ధ శత్రువైన వెస్ట్ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్, ఆ కేరళలోని సిపిఐ మార్క్సిస్ట్, వీళ్ళిద్దరూ కూడా 3 లాంగ్వేజ్ ఫార్ములాని అంగీకరించి స్కూల్స్లో ఫాలో అవుతున్నారు కదా. మీ ఒక్కళ్ళకి ఏంటి నొప్పి రేపు ఎలక్షన్స్ కోసం ఫైట్ కాకపోతే? మోరోవర్ తమిళనాడు వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ స్కూల్స్లో హిందీ థర్డ్ లాంగ్వేజ్గా పెడితే లేని ప్రాబ్లం గవర్నమెంట్ స్కూల్స్లోని ఎందుకు వస్తుంది? ఇక్కడ మీకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారిది ఎందుకు కపటమైన బుద్ధో, ఈ వాదనే అసలు ఒక వేస్ట్ వాదన అని చెప్పడానికి ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎక్కడో రష్యాలోని సోవియట్ లీడర్ జోసెఫ్ స్టాలిన్ పేరు మీ తండ్రి మీకు ఎందుకు పెట్టారు? శుభ్రంగా వెట్రివేలు, మురుగన్ను, అరుణాచలం, పాండ్యరాజన్ వంటి ద్రవిడ దేశంలో ఉండే పేర్లను పెట్టుకోవచ్చు కదా అని నేను అడగను. మీది ద్రవిడ పార్టీ కదా, అయినా నేను అడగను. మీరు చదివిన మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్ హయ్యర్ సెకండరీ స్కూల్ మీరు పుట్టక ముందు నుంచే, అంటే 1948లోనే వాళ్ళ స్కూల్లో హిందీ భాషను ప్రవేశపెట్టారు. ఆశ్చర్యం ఏమిటంటే ఈ ఎంసీసీ హయ్యర్ సెకండరీ స్కూల్ వాళ్ళు ప్రస్తుతం గ్రేడ్ 1 నుంచి 9 అండ్ 11 స్టూడెంట్స్కి ఇంగ్లీష్ ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ లాంగ్వేజ్గా తమిళ్ లేదా హిందీ ఎంచుకునే వసతి పెట్టారు. కనీసం మాకు తెలుగు రాష్ట్రాల్లో ఈ హిందీ 3వ భాష, ఎందుకంటే ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు, ఇంగ్లీషు, 3 అనుకుంటా హిందీ వచ్చేది అంతే. మీరు చదివిన ప్రముఖ పాఠశాలలో హిందీ భాషను సెకండ్ లాంగ్వేజ్, అది కూడా తమిళ్ భాషతో సమానంగా 2వ భాషగా ఎంచుకునే ఆప్షన్ ఇస్తున్నారు. యాక్టర్ విజయ్ కూడా ఏదో ఆయన పిల్లలు కూడా హిందీ నేర్చుకునే స్కూల్లోనే చేస్తున్నారు కదా. అన్నామలై క్వశ్చన్ చేశారు ఆయన. Now he runs a school, a CBSE school, Vijay Vidyashram, in which 3 languages, the third language Hindi is taught. Practice what you preach, bro. ఇవన్నీ చూస్తుంటే అర్థం అవటం లేదా? మోరోవర్ ఈ హిందీ ఇంపోజిషన్ని ఎవ్వరు పట్టించుకోవట్లేదని పిచ్చి పిచ్చి పనులని చేస్తున్నారు. ఎందుకంత పిచ్చి మీకు? మాతృభాష పైన గౌరవం ఉండటం, భాషను చులకన చేస్తే సహించకపోవడం తప్పు కాదు.
ఆ విషయంలో నిజానికి తెలుగు వాళ్ళకు కూడా తమిళ ప్రజలే స్ఫూర్తి. అలా అని తమిళ భాషపైన ఆధిపత్యం కోసం హిందీ ఇంపోజ్ చేస్తున్నారని రాజకీయం చేయటం మాత్రం అది చాలా దిగజారిన రాజకీయాలు, అవాస్తవాలు కూడా. మీరు కేవలం ప్రజల సెంటిమెంట్స్తో, భాషల పేరుతో విభజించి మళ్ళీ అధికారంలోకి రావాలనే కపట ప్రయత్నం తప్ప ఇంకేమీ లేదని స్పష్టమవుతుంది. సో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు రియల్ ప్రాబ్లమ్స్ మీద దృష్టి పెట్టి ముందు చెన్నై ప్రజలకు విషపూరితమైన నీటి వనరులను పరిష్కరించే మార్గాలు చూడండి. ఒక వ్యక్తిని అంచనా వేయటం అంత సులభం కాదు. అలాంటిది ఒక నాయకుడిని, చాలా శక్తివంతంగా తయారైన నాయకుడిని అంచనా వేయాలంటే మనం అసలు వాళ్ళ ప్రయాణం పూర్తిగా చదవాలి ఎంతో కొంత. అప్పటికీ ఖచ్చితంగా అర్థమవుతుందని చెప్పలేం, కానీ ఎంతో కొంత ఆ మనిషి లోతు, అతని మనస్సు, ఆలోచన విధానాలపైన కొంత అవగాహన అయితే వస్తుంది. భిన్నత్వంలో ఏకత్వం చూడటమే నా ఐడియాలజీ అన్నారు కళ్యాణ్. ఐ హ్యావ్ బ్లెండెడ్ ద బెస్ట్ ఆఫ్ ఎవ్రీబడి అని కూడా అన్నారు. నేను వ్యక్తిగతంగా ఏది మంచిది ఏది చెడును పరిశోధించి అప్పుడు అది పార్టీకి అప్లై చేశాను. అందుకే జనసేనకు 100% స్ట్రైక్ రేట్ వచ్చిందని అన్నారు. కానీ క్రిటిక్స్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇక్కడ తరచూ ఇలా పొత్తులు మారుతూ ఉంటే ఐడియాలజీ మీద ప్రజల్లో కన్ఫ్యూజన్ అండ్ క్రిటిసిజం వస్తుంది కదా. నిజమే. అయితే పాలిటిక్స్ ఎప్పుడు కూడా స్టాటిక్గా ఉండవు. సామాజిక, సాంస్కృతిక, నాయకత్వ మార్పు మరియు ప్రజల అవసరాలకు అనుగుణంగా అవి పరిణామం చెందుతుంటాయి. కాబట్టి పాలిటిక్స్ ఈజ్ ఇన్హెరెంట్లీ డైనామిక్. వాటి బట్టి మారుతుండాలి. అయితే ఆ మార్పు అంటే వేరు పార్టీలతో పొత్తు పెట్టుకునే ఆ విషయంలో లాభం ప్రజలక, ఆ పార్టీ నాయకుడిగా అది గమనించాలి. మనం చూసాం కదా, ఈ పార్టీలోకి మారితే నా కేసులు మాఫీ చేస్తారు, ఆ బీజేపీ వాషింగ్ ఆ యాడ్ కూడా ఏదో వచ్చింది, అక్కడి నుంచే వచ్చింది కదా. సో పొత్తు అనేది పర్సనల్ బెనిఫిటా లేక ఓటర్ బెనిఫిట్ కోసం పొత్తులు పెట్టుకుంటున్నారు అనేది గమనిస్తే అది పూర్తిగా మనకి దాని మీద క్లారిటీ వస్తుంది. ఈ పొత్తుల విషయంలో నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా ఆ మునిగిపోయే పడవ మీదే ఎక్కేవాడు. మునిగిపోయే పార్టీ పొత్తే పెట్టుకునేవాడు. ఎవరైనా గెలుపు గుర్రం మీద పందెం వేస్తాడు కానీ కుంటి గుడ్డి గుర్రాల మీద పందేలు అయితే వేయరు కదా. క్లుప్తంగా ఒకసారి అతని పొత్తుల నిర్ణయాల గురించి చెప్తాను. ఆ నేపథ్యం అది చూడాలి, జాగ్రత్తగా వినండి. 2019 ఎలక్షన్స్ నాటికి ఉత్తరప్రదేశ్లోనే బీఎస్పీ పార్టీ పరిస్థితి అధ్వానంగా ఉంటే, ఇక మన తెలుగు రాష్ట్రాల్లో అయితే అదొక పార్టీ ఉందనే విషయం జనసేనతో పొత్తు పెట్టుకునే వరకు తెలియదంటే అతిశయోక్తి అయితే కాదేమో. ఇక 2019లో వైఎస్ఆర్సీపీ రికార్డు స్థాయిలో సీట్లు గెలుచుకొని అధికారంలోకి వస్తే ఒక పక్క టీడీపీ 23 సీట్లకే పరిమితమైంది, ఇంకో పక్క జనసేనకు ఒక్క సీటు కూడా రాలేదు. ఆ సిపిఐ, సిపిఎం, బీఎస్పీ వాళ్ళైతే అందరినీ కలిపినా కూడా బీజేపీ కన్నా తక్కువ ఓట్లే వచ్చాయి. అలానే బీజేపీకి ఏదో పొడిచే ఓట్లు వచ్చాయని నేను చెప్పట్లేదు. నిష్టదరిద్రుడు ఎక్కువ, అష్టదరిద్రుడు ఎక్కువ అంటే ఏం చెప్తాను చెప్పండి. అలా రాష్ట్రంలో 1% ఓట్లు కూడా రాలేదు బీజేపీకి. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పరిస్థితి అదనమాట. ఇలాంటి పరిస్థితుల్లో 2019 నుండి జగన్ గారి హవా మొదలైందని అందరికీ తెలుసు కదా, మనం చూసాం. సరిగ్గా 6 నెలల తర్వాత, ఆయన వచ్చిన 6 నెలలకే కళ్యాణ్ గారు తన పార్టీ జనసేన బీజేపీతో పొత్తును ప్రకటించారు. అంటే ఏంటి, 1% కూడా ఓట్లు లేని పార్టీతో పొత్తు పెట్టుకోవడం ఇది రెండోసారి. అంటే మునిగిద్ది అని తెలిసినా మళ్ళీ రెండోసారి అలాంటి పార్టీ పడవెక్కాడు ఈయన. మనకు ఒక సామెత ఉంటుంది, జోగి రాసుకుంటే బూడిదే రాలిద్దని. పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు సమయంలో కూడా అలాంటి చాలా కామెంట్స్ చేశారు, ఇంకా భయంకరంగా చేశారులే. అఫ్కోర్స్ 2019 ఎలక్షన్స్లో ఓడిపోయానని ఆయన ఏం వెనక్కి తగ్గలేదు. జనవాణి వంటి ప్రజల సమస్యలు తెలుసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అప్పుడే అనుకుంటా నాకు తెలిసి సుగాలి ప్రీతి గారి విషయం రాష్ట్రమంతటా చర్చ అయింది. నెక్స్ట్ వారాహి యాత్ర మొదలు పెట్టడంతో ప్రజల్లో వైఎస్ఆర్సీపీ తప్పులను ఎండకట్టడమే కాకుండా వాళ్ళు చేస్తున్న క్రైమ్స్ ఒక్కడే ఒంటరిగా అసలు ఏ ధైర్యంతో ఇలా ఎదురిస్తున్నాడు, నిలబడ్డాడని సామాన్య ప్రజానీకం కూడా ఆలోచనలు, చర్చలు దిశగా అడుగులు వేశారు. కొంతమందికి తెలుసు, చాలా మందికి తెలుసు, సరేలే ఏం పెట్టి ఆయన్ని జైలు వేయగలరు, అవినీతి లేదు కదా. సో ఇలా 2019లో సెట్ బ్యాక్స్ నుంచి జనసేన ఇవాల్వ్ అవుతున్న తరుణంలో 2024 వచ్చేసరికి కరెక్ట్గా ఎలక్షన్స్కి 8 నెలల ముందు, అంటే సెప్టెంబర్ 9 సిఐడి వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు. 52 రోజులు ఆయన జైల్లో ఉన్నారు. ముందే వాళ్ళకు ఉన్నదే 23 సీట్లు, కెప్టెన్ ఆఫ్ ద షిప్ అరెస్టు. ఇప్పుడు టీడీపీ పడవ నడిపే నాయకుడే లేడు, అగ్రనాయకులు చేతులు ఎత్తేశారు, భార్య బిడ్డలకి పాపం రాజకీయాలు తెలియవు, లోకేష్ గారు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. ఇది టీడీపీ పరిస్థితి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ సేమ్ స్టోరీ రిపీటు. అరెస్ట్ అయిన వారం రోజులు కూడా కాలేదు, జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తాయని ప్రెస్ మీట్ పెట్టి చెప్పేశాడు. వారం రోజులకి బీజేపీ బిత్తరపోయింది, జనం కూడా జోకులు వేసుకున్నారు. నిజానికి సిబిఎన్ జైల్ కాంటెక్స్ట్ అనేది జనసేన అండ్ పవన్ కళ్యాణ్ గారికి ఆ పొలిటికల్ సినారియోలో ఎంతో అచ్చొచ్చే అంశం. ఎందుకంటే మన రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా కూడా పొలిటికల్ పోలరైజేషన్ అంటారు. అంటే 2 పార్టీల సిద్ధాంతాలే ఉంటాయి. 3వ పార్టీ వచ్చినా వాళ్ళకు ఓటు వేసినా కూడా అది వేస్టెడ్ అని భావించే ప్రజలే ఎక్కువ మంది ఉంటారు. అందుకే వాళ్ళకి ఓటేరు, పట్టించుకోరు. ఇదంతగా ఎందుకు చెప్తున్నానంటే
వ్యక్తిగత లాభాల కోసం పొత్తు పెట్టుకుంటే అది ఆపర్చునిటిస్టిక్ పొలిటీషియన్ అంటారు. బీజేపీకి 1% ఓట్లు లేవు. టీడీపీ దుస్థితిలో ఉంది. సెకండ్ ఆల్టర్నేట్గా అలాగే రూలింగ్ పార్టీ తప్పులను ప్రశ్నిస్తున్న పవర్ఫుల్ వాయిస్ ఆఫ్ ద పీపుల్గా ఉన్న తరుణంలో ఇవాల్వ్ అవుతున్నాడు కదా ఆ ప్రోగ్రామ్స్ ద్వారా, వారాహి, జనవాణి. ఆ గ్యాప్ని తన పార్టీ ఒక అపోజిషన్ ఫోర్స్గా మలుచుకొని ఒక అద్భుతమైన అవకాశం వదులుకొని ఇలా మూడోసారి కూడా మునిగిపోయే పార్టీ పడవెక్కాడు పవన్ కళ్యాణ్. స్టిల్ ఇలా ఆశలు లేని పడవల్లోని ఎందుకు ప్రయాణిస్తున్నాడు? అతనికి జనసేన పార్టీకి వచ్చే లాభం ఏమిటి? మనకు తెలుసు, మనం అసలు బంధుత్వాలు, స్నేహాలు, ఆఖరికి రక్త సంబంధాలు కూడా ఉద్యోగం బట్టి, డబ్బు హోదా బట్టి సంబంధాలు కలుపుకుంటున్న రోజుల్లో 1% కన్నా తక్కువే ఉన్న బీజేపీతో పొత్తెందుకు? పార్టీ పెద్ద దిక్కు జైల్లో ఉన్నప్పుడు, దిక్కులేని పరిస్థితుల్లో కేడర్ ఉన్నప్పుడు, చెప్పాలంటే అసలు జైల్లో వెయ్యక ముందే 2024 ఎలక్షన్స్ అనేది డూ ఆర్ డై సిచ్యువేషన్ తెలుగుదేశం పార్టీకి. అలాంటిది జైల్లో అధినాయకుడు ఉన్నప్పుడు అగమ్య గోచరంగా ఉన్న టీడీపీ పార్టీతో పొత్తు ఎందుకు? వై? చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా. లైక్ బాబు గారితో పొత్తు అనౌన్స్ చేయకపోతే ఆయన ఇంకొక ఏడాదైనా జైల్లోనే ఉండేవాడేమో, ఎవరికి తెలుసు. అది కూడా డిస్కషన్స్ వచ్చాయి. సరే, బయటకు వచ్చిన జనసేనకు బీజేపీ పొత్తు ఉంది కాబట్టి జగన్ పైన 40 కేసులు ఉన్నాయి. ఈ సిబిఎన్ కూడా జైలుకి వెళ్ళొచ్చాడు. అవినీతి రహిత పార్టీ జనసేన ఒక్కటే, అది ఫ్యాక్ట్ కూడా నిజానికి. ఇద్దరి మీరు క్రిమినల్ రికార్డ్స్ చూసుకుంటే ఫస్ట్ వైఎస్ఆర్సీపీ, నెక్స్ట్ తెలుగుదేశం ఉంటుంది. నాకు మోదీ గారి సహాయము, ఆయన సపోర్ట్ ఎలాగో ఉంది, సత్సంబంధాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి ఆ వైఎస్ఆర్సీపీ, టీడీపీ ఇద్దరు చేయలేని పోలవరం కట్టించి వైజాగ్ స్టీల్ ప్లాంట్ సమస్యలు అన్నీ తీర్చేసేసేసి ఇవి నా హామీలని క్యాంపెయిన్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చిన 20 సీట్ల కన్నా డబల్ వస్తాయేమో. అసలు ఎన్ని సీట్లు వచ్చినా రాకపోయినా 2029కి ప్రజలకు ఉండే ఒకే ఒక్క ఆల్టర్నేట్ ఫోర్స్ పార్టీ జనసేన విత్ బీజేపీ. అందులో మాత్రం ఈ థీరీలో మాత్రం ఏ రాంగ్ లేదు. ఇది జస్ట్ కొట్టిపారేసే థీరీ కాదు, హైలీ ప్రాబబుల్. అండ్ బీజేపీ అధిష్టానం యాంటిసిపేట్ చేసింది కూడా ఇదే థీరీ అని చాలామంది కూడా అన్నారు. ఎవరికి తెలియదు చెప్పండి? చంద్రబాబు గారి దగ్గర నుంచి ప్రాణమిచ్చే ప్రతి తెలుగుదేశం అభిమాని కార్యకర్తలకు కూడా తెలుసు కదా. జగన్ గారు ఒక్కసారి అధికారంలో ఉంటేనే బాబు గారిని జైలుకి పంపారు. రెండోసారి వచ్చి ఉంటే టీడీపీ ఫ్యూచర్ ఇస్ కంప్లీట్లీ బ్లాక్ ఫేట్ అనొచ్చు. సిబిఎన్ అన్నారు కదా, నేను రిటైర్ అయిపోతానని. పాప ఆయన చాలాసార్లు బాధపడ్డారు కూడా. ఇన్ని సేఫ్ బెట్స్ ఉన్నప్పుడు మునిగిపోయే పడవల పార్టీలతో పొత్తు ఎందుకు అన్నది ఇక్కడ ప్రశ్న. దీనికి సమాధానం తెలియాలంటే బ్యాక్ టు ద ఫార్మేషన్ డే స్పీచ్. ప్రొఫెసర్ శ్రీపతి రాముడు గారు బహుజన నాయకత్వంతో కలిసి పోటీ చేస్తారా అని ప్రపోజల్ ఆయన తెచ్చాడు కదా. అప్పుడు కళ్యాణ్ గారు ఆ ప్రపోజల్ యాక్సెప్ట్ చేయలేదు, రిజెక్ట్ కూడా చేయలేదు. గమనించండి, యాక్సెప్ట్ చేసుంటే లెఫ్ట్ ఐడియాలజీ అనొచ్చు, రిజెక్ట్ చేసుంటే రైట్ ఐడియాలజీ అనొచ్చు. కానీ అతను ఒక భావజాలం మీద ఒక రాష్ట్రాన్ని ప్రభావితం చేయగలిగే అంత పరిపక్వత, సమర్థత నాకు లేదని చెప్పారు. అప్పుడు క్లారిటీ రాని విషయం పైన మళ్ళీ 2019లో బీఎస్పీ, సిపిఐ, సిపిఎంతో పొత్తు పెట్టుకున్నప్పుడే నిరూపితమైంది. సో జనసేనకు బహుజనుల భావజాలానికి వ్యతిరేకమనిగా దీని అర్థం రాష్ట్రంలో బహుజనులే బహుజన వామపక్ష పార్టీలకు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారని అర్థం. లేదా అసలు వాళ్ళకి మద్దతే లేదని మనకి ఆ ఎలక్షన్ రిజల్ట్స్తో స్పష్టమైంది కదా. ఏ రాజకీయ పొత్తైనా, వ్యూహమైనా, ఆఖరికి భావజాలమైనా సరే ప్రజల తీర్పే అంతిమ పరీక్ష. అండ్ విప్లవం అంటే గెరిల్లా వార్ఫేర్, పీపుల్స్ వారు, మావోయిస్ట్ లేదా నక్సలైట్స్ వంటి విప్లవకారులు ఇచ్చే విప్లవం వర్ధిల్లాలి ఆ స్లోగన్స్ కాదు నేటి సమాజానికి కావాల్సిన. అదొక రాంగ్ నోషన్. ఇప్పటికి కూడా సమాజానికి సైంటిఫిక్ లేదా సాంకేతిక విప్లవకారులు కావాలి. లైక్ స్టీవ్ జాబ్స్, లేదా మన దేశపు మొదటి స్వదేశీ COVID-19 వ్యాక్సిన్, వాళ్ళు కోవాక్సిన్ డెవలప్ చేసిన భారత్ బయోటెక్ వంటి ఆ సైంటిఫిక్ అచీవ్మెంట్స్ అవి కావాలి మనకి. లేదా కొత్త ఆర్థిక విధానాలు తెచ్చే ఆర్థిక విప్లవకారులు కావాలి, ఎకనామిక్ రివల్యూషనరీస్ కావాలి. లైక్ పివి నరసింహరావు గారు ఉన్నారు మన రాష్ట్రం నుంచి, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు. కల్చరల్ అండ్ ఆర్టిస్టిక్ రెవల్యూషనరీస్ అవసరం ఉంటుంది. లైక్ ఎస్ఎస్ రాజమౌళి గారు లాగా బాహుబలితో అసలు పాన్ ఇండియా అనే ఫినామినన్ తేవటమే కాకుండా RRR అండ్ రామ్ చరణ్ ద్వారా గ్లోబల్ రికగ్నిషన్ ఫర్ ఇండియన్ సినిమా, ఇవన్నీ అఫ్కోర్స్ వివక్ష లేదా అసమానత వంటి సామాజిక అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడే రెవల్యూషనరీ కూడా అంతే అవసరం మనకి. దళిత్ రైట్స్ ఇన్ ఇండియా కోసం పోరాడిన బిఆర్ అంబేద్కర్ గారు లాంటి సామాజిక విప్లవకారులే దానికి నిదర్శనం. ఇప్పుడు చెప్పిన సోషల్, సైంటిఫిక్, టెక్నాలజికల్, ఎకనామిక్, కల్చరల్ అండ్ ఆర్టిస్టిక్ లేదంటే ఈ రెవల్యూషనరీస్ అందరూ కూడా దే ఆల్వేస్ షేప్డ్ ది వరల్డ్ అండి. ప్రపంచాన్ని, ఒక్క దేశాన్ని కాదు, ప్రభావితం చేశారు. వరల్డ్ ఇంపాక్ట్ ఉంది. మీరు గమనిస్తే ఎవరికి ఇంకొకరికి సంబంధం లేని ఫీల్డ్స్లో ఉన్నారు, కానీ అందరూ ఏదో ఒక రూపంలో ప్రజల కోసం, సంక్షేమం కోసం లేదా ఇన్స్పైర్ చేసిన పర్సనాలిటీసే. బట్ వీళ్ళు ఎంత పెద్ద రెవల్యూషనరీస్ అయినప్పటికీ ఇలాంటి వాళ్ళందరినీ సమిష్టిగా ఒక తాటిపైకి తీసుకొచ్చి ప్రోత్సహించాలన్నా, వాళ్ళందరి శక్తి సామర్థ్యాలు ప్రజా క్షేమానికి ఉపయోగించాలన్నా, ఒకే దాన్ని పట్టుకొని వేలాడే బావిలో కప్పల, పాచిపోయే పనికిరాని మోస సిద్ధాంతాలతోనే భవిష్యత్తు ఉంటుందనే ఫిక్స్డ్ మైండ్ సెట్లా కాకుండా
రాజకీయ లాభాల కంటే ప్రజా సంక్షేమానికి అనుగుణంగా ప్రాధాన్యత ఇవ్వగల సమర్థత గల నాయకుడు కావాలి. మరి పవన్ కళ్యాణ్కి ఇన్ని రంగాల్లోని ఇన్ని విభిన్న భావజాలాల్ని కలుపుకుపోయే ఒక మాట పైకి తీసుకొచ్చే శక్తి సమర్థత ఉందా? సింపుల్ అండ్ ప్రూవెన్ ఎగ్జాంపుల్ చెప్తాను. జనసేన టీడీపీ అలయన్స్ అప్పుడు ఈ విమర్శకులు ఏమన్నారండి? టీడీపీకి పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వటం అంటే బాబుని గెలిపించడానికే నువ్వు పార్టీ పెట్టావు, దత్తపుత్రుడివి అని హేళన చేశారు. కానీ నిజానికి ఈ రెండు పార్టీల కాంబినేషన్ అనేది మన దేశపు రాజకీయ చరిత్రలో ఎప్పుడు చూడనటువంటి కాంబినేషన్. ఇద్దరి లక్ష్యం ఒకటే, ఏపీ డెవలప్మెంట్. కానీ ఒకతను 4 దశాబ్దాల దార్శనికత కలిగినటువంటి నాయకుడు, ఇంకొక అతను విప్లవాత్మకమైన యువరక్తం. ఈ రెండు శక్తులు పనిచేసే కాంబినేషన్ ఎంత పాజిటివ్ చేంజ్ తీసుకొస్తుంది అనేది ఎవ్వడూ ఊహించలేదు. ఏదో ఇప్పుడు రుజువైందని ప్రూవ్ అయిందని నేను ఇది చెప్పడం లేదు. జైలు నుండి బయటకు వచ్చి పొత్తు అనౌన్స్ చేసిన 10 రోజులకే పవన్ కళ్యాణ్ జనసేన అండ్ టీడీపీ గేమ్ చేంజర్ అలయన్స్ అని మొట్టమొదట చెప్పటమే కాదు, ఎన్నికల ఫలితాలకు దాదాపు 9 నెలల ముందే ఇద్దరు కలిస్తే 106 సీట్లు సాధించగలరని సాంకేతికంగా హిస్టారికల్ థియరిటికల్ ఫ్యాక్ట్స్ ఆధారం చేసుకొని ఒక వీడియో అనాలిసిస్ చేశాను నేను. అది హైబ్రిడ్ లీడర్షిప్ అప్రోచ్ అంటారు. అది చరిత్రలో ఎవరు చూడలేదు. మీరంతా ఇప్పుడు చూస్తున్నారంటే అది ముమ్మాటికి పవన్ కళ్యాణ్ తీసుకున్న రాజకీయ వ్యూహం అనొచ్చు, లేదా నిర్ణయాలే కారణం. పచ్చకామెర్లకు గొర్రె బుర్రలకి ఉండే ఫిక్స్డ్ మైండ్ సెట్తో ఆలోచిస్తే ఇవి అర్థం కాదు, అంగీకరించలేరు. అతనిది ఆపర్చునిటిస్టిక్ ఐడియాలజీ కాదు, ప్రాగ్మాటిక్ ఐడియాలజీ. టీడీపీతో కొలాబరేషన్ అనే ప్రాగ్మాటిక్ అప్రోచ్ ఏదైతే ఉందో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రెవల్యూషనరీ. మనకు అర్థం అవ్వటం లేదనో, ఇంతకుముందు ఎవ్వరూ చేయలేదు కదా అని, అది మంచి పద్ధతి కాదని ఎలా తీర్మానం చేస్తున్నారు మీరు? అది కూడా హైలీ డైనామికల్ నేచర్ ఉండే పాలిటిక్స్లో మీ స్టేట్మెంట్స్ అన్నీ ఇంత స్టాటిక్గా ఎలా ఇస్తున్నారు? కామన్ సెన్స్ పనిచేస్తున్నాం మీకు అసలు కనిపించడం లేదా? యథా రాజా తథా ప్రజా అనే సిద్ధాంతాలతో నిండిన వ్యవస్థలో మనీ మజిల్ మీడియా ఏ సపోర్టు లేకుండా ఒక పవర్ఫుల్ డిస్రప్టివ్ ఫోర్స్గా వచ్చి ఆ ట్రెడిషనల్ పవర్ స్ట్రక్చర్స్, ఫార్ములాస్, సిద్ధాంతాలు అన్నింటినీ గెలికి గొంతుల్లో ప్రశ్నల గుణపాలు దింపుకుంటూ ఎవ్వరు ఊహించని లక్ష్యాన్ని తాను ఛేదించడమే కాకుండా ఫ్యూచర్లో కూడా ఇంకెవరైనా అది అసాధ్యమే అనేలాగా ఆయన బెంచ్ మార్క్స్ క్రియేట్ చేశాడు. పవర్ఫుల్ డిస్రప్టివ్ ఫోర్స్ అది అర్థం అవ్వాలంటే నువ్వు కూడా ఒక ట్రాన్స్ఫర్మేటివ్ థింకింగ్లో ఆలోచించాలి. ఆర్ డిస్రప్టివ్ ఇన్నోవేషన్స్ గురించి అసలు కనీసం ఒక బేసిక్ అవగాహన ఉండాలి. మీరే చెప్పండి, ఈ మోడర్న్ డే పాలిటిక్స్లో బిగ్గెస్ట్ మాస్ ఫాలోయింగ్ విత్ ఎమోషనల్ కలెక్ట్ ఉన్న పొలిటికల్ లీడర్ ఎవరైనా ఉన్నారా? పవన్ కళ్యాణ్ కాకుండా. మందు బిర్యానీ పైసలు పెట్టకుండా ఒక్కడే స్వయం కృషితో ఎదిగిన వాడు ఎవరైనా ఉన్నారా? ఒక్కడి కోసమే లక్షల్లో వచ్చే కల్ట్ ఫాలోయింగ్ ఉన్న రాజకీయ నాయకుడు ఉన్నాడా? ఆది శంకరాచార్యులు దాకా అక్కర్లేదు. సుబ్రహ్మణ్య భారతి గారు, భగవాన్ రమర్షల్ గారు, లేకపోతే స్వామి వివేకానంద గారు, మన కందుకూరి వీరేశలింగం గారు, అల్లూరి సీతారామరాజు గారు, మా ప్రకాశం పంతులు గారు, 1000 సంవత్సరాల క్రితం పుట్టిన కణాద మహర్షి కానీ, ఆర్యభట్ట, గ్రేటెస్ట్ మ్యాథమెటిషియన్స్ ఆఫ్ ఆల్ టైమ్ శ్రీనివాస రామానుజన్ గారు, రెవల్యూషనరీ మ్యాథమెటిక్స్, వీళ్ళందరూ రెవల్యూషనరీస్. ఈ మహానుభావులు వీళ్ళు పుట్టి కేవలం భారతీయులకు మాత్రమే కాకుండా ప్రపంచానికే తత్వాన్ని, సంస్కారాన్ని, బహుభాషా వేత్తనాన్ని, అనంత విజ్ఞానాన్ని, స్వాతంత్ర ఉద్యమాన్ని, సమాజవాదాన్ని, చెప్పాలంటే భారతదేశంలో కమ్యూనిజం అనేది పుట్టకముందే విప్లవాత్మకమైన మార్పులు తేవడానికి పోరాడిన స్ఫూర్తిదాయకులు. ఎవరు వీళ్ళంతా? ఏ ఏ రంగాల్లో వీళ్ళు ప్రసిద్ధులు? వీళ్ళు కదా మన జాతికి స్ఫూర్తిదాయకం, వీళ్ళు కదా మనం తెలుసుకోవాల్సిన, ఆచరించవలసిన విప్లవకారులు అంటే. అండ్ ఇప్పుడు నేను చెప్పిన వ్యక్తులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ ఏదో ఒక సమయంలో ఆయన ప్రస్తావించారు, ఆయనకు స్ఫూర్తి అని కూడా చెప్పారు. ఆయనే మొన్న స్పీచ్లో కూడా అన్నారు, రమణ మహర్షులు వంటి ఎందరో సిద్ధులు నడయాడిన సిద్ధభూమి తమిళనాడు అని. అది చాలు ద్రవిడ పార్టీ అని పెట్టుకున్న వాళ్ళకి కలకలం రేపటానికి. ఇందుకే అంటారు పవన్ కళ్యాణ్ పదే పదే నా మాట వినండి, నా మాట వినండి అని అడిగేది ఇందుకే. ఆయన వాడిన పదాలు, ఎంచుకున్న వ్యక్తులు, ఆ కవులు, ఆ కవితలు, లేకపోతే ఎటువంటి చారిత్రక ఘటనలు ఏ సందర్భంలో ఎందుకు ప్రస్తావిస్తున్నారనేది గమనిస్తే ఎటువంటి నిరక్షరాస్యుడికైనా సరే ఇతను రాజకీయ నాయకుల్లా మాట్లాడటం లేదు, ఇది తన గుండెల లోతుల్లోంచి వస్తున్న ఆవేదన మాటలని వాళ్ళకి అర్థమవుతాయి. అసలు పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక వ్యక్తిగా మర్చిపోండి. మీరు కాసేపు ఒక ఇండిపెండెంట్గా అబ్జర్వ్ చేస్తే అతన్ని ద్వేషించే వాళ్ళకు కూడా అర్థమవుతుంది. జనసేన రాజకీయ ప్రయాణం మొత్తం చూస్తే అసలు ఏం జరిగిందండి? ఒక రెవల్యూషన్ బియాండ్ బౌండరీస్ అని చెప్పచ్చు. అన్ని సరిహద్దుల్ని, భావజాలాల్ని దాటి వెళ్ళిన ఒక విప్లవాత్మకమైన ఆలోచన, సంఘటన జరిగింది. అందుకే పవన్ కళ్యాణ్ కేవలం ఒక భావజాలానికి అంకితం అవ్వడు. అన్ని రకాల విప్లవాలని అనుసంధానం చేసి వాటన్నిటి సారం నుండి మోడర్న్ డే పాలిటిక్స్లో లీడర్షిప్ అంటే ఏమిటో పునర్నిర్వచించి ఒక సరికొత్త భావజాలాన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చిన ఆ కల్ట్ రెవల్యూషనరీ. ఫైనల్లీ పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీ ఒక కల్ట్ రెవల్యూషనరీ అని నేను పరిచయం చేస్తున్న
ఈ భావజాలం ఏదైతే ఉందో అది కాలం చెల్లిన తుప్పు పట్టిన మోస భావజాలాల నుండి విముక్తి పొంది, లేదంటే నిజమైన మార్పు కోసం విప్లవాత్మక ఆలోచనలు స్వీకరించాలనుకునే యువత కోసం ఈ విజన్ చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది. గుర్తుంచుకోండి, తప్పులెత్తటం, చిచ్చు పెట్టడం సులభం. వాస్తవాల మీద సమాజాన్ని నిర్మించడం, సమర్థవంతమైన కొత్త ప్రపంచాన్ని సృష్టించడం చాలా కష్టం. స్టే హెల్దీ అండ్ స్టే హ్యాపీ.